నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, టర్కీ, నాటో మధ్య జరుగుతున్న తాజా పరిణామాలైతే అంటే ప్రపంచ రాజకీయాలు ఇంకా ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి, ట్రంప్ వ్యాఖ్యల గురించి, హార్మోస్ జలసంధి భవిష్యత్తు, ఇలాంటి అంశాలన్నింటినీ మనకు గురించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చాటియాల్ గారు. సార్, అసలు మధ్యప్రాచ్యంలో ఏం జరుగుతుంది? ఏం జరగట్లేదన్నాడు. ఎందుకంటే మనకు గుర్తుంటుంది, నేటో సమ్మిట్కి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అక్కడ యుక్రెయిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఇరాన్ గురించి అడిగారు. ఇరాన్ ఏంటి, మీకేం చెప్పాలి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ షిప్ల మీద దాడి చేశారు, మీరు దాడి చేశారు, అయిపోయింది అన్న, ఫినిష్డ్, సీజ్ ఫైర్ ఇస్ ఓవర్, వీళ్ళందరూ కమ్స్, దే ఆర్ ఇడియట్స్, దే ఆర్ వేస్ట్ఫుల్, అది ఇదని చెప్పి విపరీతంగా తిట్టేశారు. అది మనం చూసాం. ఈ ప్రొసెషన్ నడుస్తున్నప్పుడు ఒక ఎర్ర కలర్ బట్ట పెద్దగా బ్యానర్ పట్టుకున్నారు చాలా మంది అక్కడ ఉన్న ప్రొటెస్టర్స్. దాంట్లో క్లియర్గా రాశారు, వీ విల్ కిల్ యూ ట్రంప్. వాళ్ళు చేయడం అని కాదు, కానీ వాళ్ళ సుప్రీం లీడర్ని చంపారు, వాళ్ళని మేము ఇడవం. ఎవరు? నెటన్యాహు అండ్ ట్రంప్. దీంట్లో నెటన్యాహుని వాళ్ళు ముట్టలేరు, ట్రంప్ని మళ్ళీ చేయొచ్చు కావాలంటే. ఎందుకంటే యూఎస్లో ఉన్న మన లోన్ వూల్ఫ్ అటాక్ అంటాము. ఇప్పుడు మన ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో మీకు గుర్తుంటుంది, ఆయన చెవి మీద కొట్టారు. యాక్చువల్లీ బ్రెయిన్ మీద కొట్టాలి ఉండే, అది చెవి తల మీద కొట్టాలి, చెవి దగ్గర పక్క నుంచి వెళ్ళిపోయింది, ఆయన లక్ అది. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారంటే, నా మీద దాడి జరగబోతుంది కదా, నేను ఒక పని చేశాను, నేను ఆర్డర్ ఇచ్చాను, నా మీద దాడి జరిగి నేను చనిపోతే, లేకుంటే చనిపోకపోతే కూడా మీరు ఏం చేయాలంటే ఇరాన్ని కంప్లీట్గా ఫినిష్ చేసేసేయండి, ఇరాన్ ఒక ముక్క కూడా ఉండకూడదు అని థ్రెట్ ఇచ్చారు. ఇప్పుడు మనం అనుకుంటాం ఈయన పిచ్చోడా, లేకుంటే ఈయనకు సేన్ మైండ్ ఉండా, ఇట్లెందుకు మాట్లాడుతున్నాను. నెటన్యాహు మీద కూడా థ్రెట్ ఉంది కదా, నెటన్యాహు ఏం చెప్పలేదు. వాళ్ళే టిప్ ఆఫ్ చేశారు అమెరికాని. ప్రెసిడెంట్ ట్రంప్ నేటో సమ్మిట్ నుంచి యూఎస్కి బయలుదేరుతున్నప్పుడు ఆయన రూట్ ఎట్లా ఉండంటే అంకారా టు లండన్, లండన్ టు వాషింగ్టన్, ఇది ఆయన రూట్ ఉండే. కానీ మెసేజ్ వచ్చింది ఇస్రాయేలీ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి, దట్ మీ ఎయిర్క్రాఫ్ట్ మీద దాడి జరగవచ్చు, వీళ్ళు షిప్ల మీద కొడుతున్నారు కదా, అదే మిసైల్ యూజ్ చేసుకుంటే అయిపోతుంది, డ్రోన్ యూజ్ చేసుకుంటే అయిపోతుంది. సో మీరు ఒక పని చేయండి, మీ దగ్గర ఈ ఖతర్ వాళ్ళు ఒక కొత్త ఎయిర్క్రాఫ్ట్ ఇచ్చారు, మీకు గుర్తుంటుంది, కొన్ని నెలల ముందు కొత్త ఎయిర్క్రాఫ్ట్, $400 మిలియన్ ఎయిర్క్రాఫ్ట్. దాన్ని ఈయన ఎయిర్ ఫోర్స్ 1గా మార్చుకున్నారు, అంటే ప్రెసిడెన్షియల్ ఎయిర్క్రాఫ్ట్గా. కానీ దాంట్లో మొత్తం అన్ని ఫిట్మెంట్స్ జరగలేదు. అంటే యాంటీ మిసైల్, ఒక మిసైల్ వస్తే దీన్ని కౌంటర్ చేయడానికి ఫెసిలిటీ ఉండాలి. అది పాత ఎయిర్ ఫోర్స్ 1లో ఉంది, బ్లూ కలర్ది ఒకటి ఉంటుంది, ఇదేమో రెడ్ కలర్ది కొత్తది. దీంట్లో ఇంకా ఫిట్ చేయలేదు, కానీ ఆయన షో ఆఫ్ చేయడానికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ అన్నారు, మీరు ఈ ప్లేన్లో ఇక్కడి నుంచి ట్రావెల్ చేయకూడదు, మీరు లండన్ నుంచి వెళ్ళండి, ప్రాబ్లం లేదు, మీ ఏరియాలో ఉన్నప్పుడు ఇక్కడ మీరు వాడకూడదు. ఎందుకంటే ఈ టర్కీ అనేది అదే ఏరియాలో ఉంది, మిడిల్ ఈస్ట్ ఏరియాలో ఉంది. ఇరాన్ ఏదైనా డ్రోన్ కొడితే, లేకుంటే మిసైల్ కొడితే ఆ రేంజ్లో ఉంటుంది అది, కానీ లండన్ ఉండదు, లండన్ చాలా దూరం. సో అది చేశారన్నమాట. సో ట్రంప్ ఎయిర్క్రాఫ్ట్ మార్చేశారు, పాత ఎయిర్ ఫోర్స్ 1లో లండన్ దాకా వెళ్ళారు, అక్కడి నుంచి కొత్త ఎయిర్ ఫోర్స్ 1లో వాషింగ్టన్ యూఎస్కి వెళ్ళారు. ఆయన దగ్గర అడిగారు, మీరు ఎందుకు చేశారు ఇదంటే, అది మా సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు, అది అని చెప్పి ఆయన కరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా పక్క నుంచి వెళ్ళిపోయారు. కానీ జరిగింది ఇది. ఇజ్రాయెల్ చాలా క్లియర్గా ఆయనకి ఇంటెలిజెన్స్ ఇచ్చారు. అది కాకుండా వాళ్ళ ఇంటెలిజెన్స్ కూడా చెప్పారు, మీ మీద ఇట్లాంటి ఏదైనా క్రేజీ దాడి చేస్తారు, ఏదో మిసైల్ కొట్టడమో అదే ఏదైనా చేస్తారు మీ మీద, మీరు కేర్ఫుల్గా ఉండాలని. ఇప్పుడు చర్చలు ఉందా అంటే ఉందని చెప్పొచ్చు, కానీ ఎవరు చర్చలు చేస్తారు, ఎవరితో చేస్తారు, అది క్వశ్చన్. వీళ్ళు అన్నారు యూజ్లెస్ ఫెలోస్ అన్నారు, ట్రంప్ ఇడియట్స్ అన్నారు, వీళ్ళు నమ్మలేమన్నారు. దాన్ని చెప్పిన తర్వాత ఎవరైనా వెళ్తారా? కొంచెమైనా ఈగో ఉన్న వాళ్ళు వెళ్తారా? వెళ్ళరు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారా? వెళ్ళరు. చెప్పలేము. ఖతర్ వాళ్ళు నిన్న మినిస్టర్స్ ఇక్కడికి వచ్చారంట, కొంతమంది ఇరాన్కి వచ్చి నిన్న మాట్లాడారు, ఏం మాట్లాడే మనకు తెలియదు. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే, ఈ ట్రంప్ ఈ సీజ్ ఫైర్ లేదని చెప్పగానే ఆయిల్ ప్రైసెస్ పెరిగింది. ఇప్పుడు బహుశా ఎంత ఉందో నాకు తెలియదు, కానీ ఆ రోజు $5-6 పెరిగింది ఇప్పుడు. కానీ ఇప్పుడు హోర్మూస్ ఓపెన్ ఉంది, ప్రాబ్లం లేదు. కానీ ట్రంప్ ఒక కొత్త కండిషన్ పెట్టాడు కూడా. ఇది ఒక 3-4 గంటలు మనం రికార్డ్ చేసే కన్నా ఒక 3 hours 4 hours ముందు వచ్చిన మెసేజ్ ఒకటి ట్రంప్ డైరెక్ట్ చెప్పారు. ఏంటంటే ఇరాన్ పబ్లిక్లీ చెప్పాలంట, అంటే వాళ్ళ అరాచి కానీ మిగతా వాళ్ళు గాలిబాఫ్ ఎవరైనా వాళ్ళ లీడర్స్ పబ్లిక్లీ చెప్పాలి, మేము స్ట్రేట్ ఆఫ్ హోర్మూస్ని మేము ఓపెన్గా ఉంచుతాము, మేము షిప్పుల మీద దాడి చేయము అని చెప్పి వాళ్ళొక కన్ఫర్మేషన్ ఇవ్వాలంట. అది ఇస్తారనుకుంటారా? ఇరాన్ ఎప్పుడు ఇవ్వరు. అక్కడే గొడవ ఉంది కదా.
ఇది ఏమైందంటే మనం ఎప్పుడు మాట్లాడే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కాదు, ఇది మెమరాండమ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. ఎందుకంటే దాంట్లో చాలా హోప్స్ ఉండే అందరికి, ఎందుకంటే ఏం హోప్స్ లేకుండా, నాకైతే అస్సలు హోప్స్ లేకుండా. నేను ముందే సామాన్య చెప్పాను, ప్రజలు చాలా వరకు అనుకున్నారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ తెలియదు, 14 పాయింట్లు ఏముందని తెలియదు, 14 పాయింట్ 5వ పాయింట్ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ గురించి ఏం చెప్పారు అది తెలియదు. ఇదంతా డ్రాఫ్టింగ్ తప్పు. మీరు ఒక అగ్రిమెంట్ డ్రాఫ్ట్ చేసేటప్పుడు చాలా క్లియర్గా ఫుల్ స్టాప్లు కామాతో సహా, ఒక్క వర్డ్ కూడా ఎక్స్ట్రా, ఒక వర్డ్ ఎక్కువ తక్కువ ఉండకూడదు. అదే జరిగింది. ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ విల్ బీ కెప్ట్ ఓపెన్ బై ఇరాన్ అన్నారు. ఇరాన్ అంటారు, దాని మీనింగ్ ఏంటి? మేం కంట్రోల్ చేయాలి స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్. అది చెప్పలేదు కదా ఎక్కడ. విల్ బీ కంట్రోల్డ్ బై ఇరాన్, విల్ బీ ఓపెన్ బై ఇరాన్ అని చెప్పారు. మేము క్లోజ్ చేస్తే మేము చేయొచ్చు కదా, అట్లాంటి మీనింగ్ మారిపోయింది. ఇది ప్రాబ్లం. ఈ ఖత్తర్ కానీ పాకిస్తాన్ చేసిన ఈ ఎంఓయూ ద డిజాస్టర్, దాంట్లో డౌట్ లేదు. సరే, ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ఏమైనా ఆప్షన్స్ ఉందా అంటే లేదు. ఎందుకంటే ఒకటి, ఆయనకి మిడ్ టర్మ్ పోల్స్ దగ్గర వస్తుంది. అక్టోబర్ నవంబర్లో అమెరికాలో మిడ్ టర్మ్ పోల్స్ ఉంది. అది మేజర్గా ఇంపాక్ట్ కాబోతుంది. ఆయన అన్నారు ఇది ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోయిందని పండుగ చేసుకున్నారు, కానీ సడన్గా మళ్ళీ పెరిగింది. ఆయన ఏం చేయాలంటే ఇప్పుడు ఇరాన్ వాళ్ళ వైపు నుంచి కూడా ఇప్పుడు ఏం చేయకుంటే ఒక స్టేటస్ కో లాగా అయిపోతుంది. కానీ ఎక్కువ రోజులు ఇరాన్ ఉండలేరు. ఎందుకంటే ఇరాన్కి 17వ తారీఖు నుంచి అమెరికా వాళ్ళ ఆయిల్ మీద మళ్ళీ శాంక్షన్స్ పెట్టారు. అంటే మీరు ఆయిల్ అమ్మలేరు మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్లో మీరు ఆయిల్ అమ్మలేరు. ఇప్పుడు ఏం చేస్తారు ఇరాన్? వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? దీనికన్నా ముందు కూడా వాళ్ళ ఎకానమీ చాలా దారుణ పరిస్థితులు ఉండే, ఇప్పుడు ఇంకా హారిబుల్ స్టేట్కి వెళ్ళిపోతుంది. అట్లీస్ట్ ఆయిల్ అమ్మైనా వాళ్ళు డబ్బులు తెచ్చుకుంటుంటాయి. అది కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఖత్తర్ దగ్గర కొన్ని సౌదీ అరేబియన్ బ్యాంక్స్లో పడి ఉండే, అది యుఎస్ శాంక్షన్స్ పెట్టారు, దాని మీద ట్రాన్స్ఫర్ చేయలేరని చెప్పేసి బ్యాంక్ దగ్గర చెప్పేశారు. వీళ్ళేమనుకున్నారు, ఈ చర్చల నడిమిట్లో అది కూడా ఉండే, ఆ డబ్బులు మనకు వచ్చేస్తుంది, ఒక 26 బిలియన్ వచ్చేస్తే ఒక నెక్స్ట్ 2 years నడిపించుకోవచ్చు ఇరాన్, అట్లా ఆ పరిస్థితిలో వచ్చారనమాట. కానీ అది కూడా జరగట్లేదు ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ది ఒక యాన్యువల్ బడ్జెట్ చూస్తే కూడా మీరు 26 బిలియన్ సరిపోదు, దానికన్నా ఒక 6-7 times కావాలి వాళ్ళకి డబ్బులు. కానీ ఇప్పుడున్న పరిస్థితి అట్లీస్ట్ వాళ్ళు ఏదైనా సరుకులు తెచ్చుకోవచ్చు, రైస్ తెచ్చుకోవచ్చు, ఏదైనా తెచ్చుకోవచ్చు వాళ్ళ ప్రజల కోసం. ఏం లేదు, చాలా దారుణ పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారు, మీరు మళ్ళీ ఈ అపాలజీ ఇచ్చి ఆ కన్ఫర్మేషన్ ఇచ్చేదాకా నేను ఏం అగ్రీ చేయను, మేము మాట్లాడము అసలు. మాట్లాడతా ఎవరితో మాట్లాడతాను. దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది సరే, ఈ మన ఫ్యూనరల్ జరిగే టైంలో ప్రెసిడెంట్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అయిపోతుంది. ఎవరైనా చెప్తారా? ఆయనకి ఒక మెచ్యూరిటీ లేదు చెప్పడంలో. సరే, ఆయన మొన్న యాజ్ అ జోక్ చెప్పానంటున్నారు. జోక్ అట్లాంటి అదే కదా, మీరు ఒక టైం ఉంటుంది, ప్లేస్ ఉంటుంది ఇట్లాంటి మాటలు చెప్పడానికి. సరే, మీరు చేస్తారంటే చేయండి చెప్పకుండా, అప్పుడు మనకి మజా వస్తుంది. ఇజ్రాయెల్ అదే చేస్తారు, ఇజ్రాయెల్ చెప్పి చేయరు, ఇదంతా నేను చేయబోతున్నా, నేను కొడతాను, అది వాళ్ళు క్వైట్గా చేసేస్తారు, వీళ్ళు కూడా తెలియదు ఏందని కూడా. ఓకే, ఒక క్రౌడ్లో 10 మంది నిలబడితే కరెక్ట్ సెకండ్ 4th మందిని కొడతారు, పక్కన వాళ్ళకి ఏం కాదు, అట్లా కొడతారు వాళ్ళు. సో ఎనీవే, ఇప్పుడు సిట్యుయేషన్ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఒకటే వరీ ఏంటంటే స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ ఉండాలి. అది యూఎస్కి ఒక ఈగో ప్రాబ్లంగా మారిపోయింది. వాళ్ళకి అది ఓపెన్ ఉంచాల్సిందే ఎనీ కాస్ట్. కానీ అది ఓపెన్ ఉంచితే ఇరాన్ది లెవరేజ్ పోతుంది, వాళ్ళకున్న పవర్ పోతుంది. వాళ్ళకి అదే ఉండే స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్. దీనికన్నా ముందు, యుద్ధం కన్నా ముందు, ఫిబ్రవరి 28 తారీఖు ముందు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెనే ఉండే. ఎవరు ఏం టోల్ ఛార్జ్ చేయడం ఏమో లేకుండే. ఈ కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే వీళ్ళు చేసిన ఈ ఎంఓయూలో వచ్చింది అంత. అది కూడా కాదు, ఇరాన్కి తెలిసిపోయింది స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేస్తే లోకం మొత్తం ఎకానమీ అంతా పడిపోతుంది, అక్రాస్ ద వరల్డ్ పడిపోతుంది. ఓకే, ఫ్యూయల్ ఛార్జెస్ పెరిగిపోతుంది, క్రూడ్ ఆయిల్ పెరిగిపోతుంది, గ్యాస్ పెరిగిపోతుంది, పెట్రోకెమికల్స్ పెరిగిపోతుంది, ప్లాస్టిక్స్ అన్నీ రేట్లు. మన దగ్గర ప్లాస్టిక్ బాటిల్ కూడా ₹2 ఎక్స్ట్రా తీసుకుంటున్నారు కొంతమంది. ఎందుకంటే అక్కడ ఎంతో జరుగుతుందని. దానికి దీనికి సంబంధం లేదు, కానీ ఉంది ఇండైరెక్ట్గా. సరే, ఎనీవే, దట్ ఈస్ నాట్ ఎ మేజర్ ఇష్యూ. ఇప్పుడు తగ్గింది కదా, మళ్ళీ తగ్గిస్తారా? అది చేయరు. ఒకసారి పెరిగింది అంతే. ఈవెన్ మన పెట్రోల్ ధరలు కూడా అంతే. తర్వాత చూసుకుందాం, డిసెంబర్ తర్వాత మళ్ళీ కన్సిస్టెంట్గా తగ్గాలి కదా. మళ్ళీ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ కానీ మళ్ళీ వెళ్తుంది, పైకి వెళ్తుంది, మళ్ళీ కింద పడిపోతుంది. స్టెబిలిటీ లేదు అనమాట. సో ట్రంప్కి ఇప్పుడు ఇదే ఇష్యూ. ఇప్పుడు ఈ చర్చలు ఏం నడిపిస్తారు? మీ దగ్గర 14 point మెమరాండం ఉంది, సీజ్ ఫైర్ లేదన్నారు, కానీ ఎంఓయూ లేదని చెప్పలేదు ట్రంప్. కానీ ఎంఓయూలో నెగోషియేట్ చేయలేరు మీరు, ఎన్నో రోజుల నుంచి ఇజ్రాయెల్ చెప్తున్నారు. ఇరాన్ బిహేవియర్ ఎట్లుంటుందంటే మన కుక్కతోకలా ఉంటుంది అంతే. ఇట్ విల్ ఆల్వేస్ బీ గోయింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ షేప్, మీరు ఎంత ట్రై చేసినా కానీ. ఇప్పుడు
ట్రంప్ ఏవైతే కొన్ని వ్యాఖ్యలు చేయడం, ట్రంప్ బిహేవియర్, సమయపాలన లేకుండా మాట్లాడిన మాటల వల్లనే వాళ్ళకి నచ్చక ఇప్పుడు ట్రంప్ని చంపేస్తామన్న ఈ బెదిరింపు చర్యలకి దిగారని మనం అనుకోవచ్చు సార్. కాదు, ట్రంప్ని చంపడానికి వాళ్ళేమంటారు, మా సుప్రీం లీడర్ని మీరు చంపారు, ఆయతుల్లా ఖమేనీ, ఫిబ్రవరి 28 తారీఖు. అది మేము రివెంజ్ తీసుకుంటాం, దానికి పగ తీర్చుకుంటాం, అది మీరేమైనా చేసుకోండి. ఇది చేసేది ఎప్పుడు ఇజ్రాయెల్ చేస్తారు. ఇజ్రాయెల్ ఒక మనిషిని చంపాలనుకుంటే, ఒక టెర్రరిస్ట్నో వాళ్ళ లీడర్నో లేకుంటే వాళ్ళ ప్రజల మీద ఎవరినో దాడి చేసి చంపిన ఒక టెర్రరిస్ట్ ఉంటే వాడి మీద ఒక క్రాస్ మార్క్ పెట్టేస్తారు వాళ్ళు. ఈ మా టార్గెట్లో ఉన్నాడు. 5 రోజుల తర్వాత, 5 వారాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత డెఫినెట్ ఎప్పుడైనా ఈ తర్వాత అయితే కూడా వాళ్ళు వెళ్ళి చంపేస్తారు వాళ్ళు. They will do. ఈ పని మాత్రం చేయడం అది ఎన్ని సంవత్సరాలు చేసుకో. ఈ మ్యూనిక్ ఒలింపిక్స్లో వాళ్ళ అథ్లీట్స్ని చంపారు 11 మందిని. మీరు అప్పుడు పుట్టలేదు, మీకు తెలియదు అప్పుడు దాని గురించి. పెద్ద ఇన్సిడెంట్ ఉండే, చేసింది పాలస్టీనియన్ టెర్రరిస్ట్. దాంట్లో 8 మంది ఉన్నారు. ఒక్కరి తర్వాత ఒక్కరిని వాళ్ళు చంపుకుంటే వెళ్ళారు. ఎక్కడెక్కడో దొరికారు వాళ్ళు. ఒకడు దుబాయ్లో దొరికిండు, ఒకడు యూరోప్లో దొరికిండు. కరెక్ట్గా దే ఫినిష్ దమ్ ఆఫ్. లాస్ట్ మనిషి బ్రెజిలియన్ రెయిన్ ఫారెస్ట్లో దొరికిండు 12 సంవత్సరాల తర్వాత. అక్కడ వెళ్ళి కొట్టిండు వాళ్ళు. సో తర్వాత అంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కదా, వాళ్ళ టీమ్స్ ఉన్నారు, దాన్ని తయారు చేసిన టీమ్స్ ఉన్నాయి. వాళ్ళ పని అదే. 10 మందిని పిలిపించి ఒక హిట్ స్క్వాడ్ ఉన్నారు, మీరు కమాండో స్క్వాడ్ ఉంది ఒకటి, మీ పని ఇది. ఈ 11 మంది మన అథ్లీట్స్ని చంపిన 8 మంది ఉన్నారు. 8 మంది పేరు ఇది, వాళ్ళ ఐడెంటిటీ ఇది, డీటెయిల్స్ ఇది, లాస్ట్ ఎక్కడ కనిపించిందో మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. దాని తర్వాత వాళ్ళు ఇచ్చేస్తారు ఆ టీంని, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి ఫండింగ్ కావాలా అన్నీ ఇచ్చేస్తారు, వాళ్ళ ఆయుధాలు కానీ అన్నీ ఇచ్చేస్తారు. వాళ్ళ పని చేయడం, వచ్చి రిపోర్ట్ చేయడం, ఏం చేసేసారు, ఫినిష్డ్. సో అట్లా. సో ఇజ్రాయెల్ చేయొచ్చు, ఇజ్రాయెల్ ఎప్పుడు చేస్తారు. కానీ అమెరికాకి ఆ కెపాసిటీ లేదు, ఇరాన్ కూడా ఆ కెపాసిటీ లేదు. ఇరాన్ ఇంత పెద్ద పెద్ద మాటలు అంటున్నారు కదా. ఇప్పుడు చూడండి, మొన్న చేసిన దాడి తర్వాత వాళ్ళు ఇవాళ దగ్గర రియాక్ట్ కావట్లేదు. వాళ్ళకి తెలుసు ఇంకో షిప్ మీద కొట్టారో, ఇప్పుడు 80 సైట్లో కొట్టారు, రేపు 160 కొడతారు. కర్గ్ ఐలాండ్లో కొన్ని స్ట్రక్చర్స్ కొట్టారంటున్నారు, అది ట్రంప్ కూడా కన్ఫర్మ్ చేశారు. పైప్ లైన్ కొట్టలేదు, మిగతా, ఎందుకంటే అక్కడి నుంచే కదా వాళ్ళ పైప్ లైన్స్, అక్కడి నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది ఆయిల్ అంతా. బందర్ అబ్బాస్ మీద కొట్టారు, వాళ్ళ పెద్ద పోర్ట్, అది బిగ్గెస్ట్ పోర్ట్, దాని మీద చాలా పెద్ద దాడి జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గల్ఫ్ నేషన్స్ కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళకు కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్మాలి కదా. ఖత్తర్ ఉండొచ్చు, బహ్రెయిన్ ఉండొచ్చు, కువైత్ ఉండొచ్చు. కానీ నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది అన్ని మా మీడియాలో ఎక్కువ రాలేదు. అది కొన్ని మీడియాలో, వాళ్ళ ఫారిన్ మీడియాలో కనిపించింది, కానీ మన దేశంలో మన దగ్గర ఉన్న మీడియాలో 1-2 దాంట్లో వచ్చింది. ఏంటంటే నిన్న పొద్దున ఒక 11 గంటల టైంలో ఇరాన్ అన్నారు మా మీద దాడి చేశారు, మమ్మల్ని బాంబు వేశారని చెప్పి. యూజువలీ యూఎస్ కన్ఫర్మ్ చేస్తారు, సెంట్కామ్, యూఎస్ సెంట్రల్ కమాండ్ ఉంది కదా, వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ట్వీట్ కూడా చేస్తారు, వీ బాంబ్డ్ అని చెప్పి. మొన్న కూడా చేశారు వాళ్ళు. వాళ్ళు అన్నారు మేము చేయలేదు, వీ డిడ్ంట్ బాంబ్. ఇరాన్ అంటున్నారు కాదు, మా బాంబు పెట్టారు, 4 చనిపోయారు, అంత మొత్తం డ్యామేజ్ జరిగింది, అది ఇదని చెప్పి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత చూస్తే తెలిసిపోయింది, కువైత్ అండ్ బహ్రెయిన్ వాళ్ళకు ఇన్ని రోజులు వాళ్ళు కొట్టి వాళ్ళు బోరు కొట్టింది, కోపం వచ్చి వాళ్ళు వెళ్ళి కొట్టారు, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేసి వాళ్ళు కొట్టారు. సో వాళ్ళు ఇరాన్ మీద దాడి చేశారు. ఇది ఇరాన్కి అన్నిటికంటే పెద్ద భయం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇరాన్ ఏం అజ్యూమ్ చేశారు, మేము ఎంత కొట్టినా కానీ వీళ్ళు ఎవరు రియాక్ట్ కారు. ఖత్తర్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఆర్మీని పెట్టుకున్న, పెద్ద ఆర్మీ కాదు, చిన్న ఆర్మీ, కానీ ప్లేన్లు, మిసైళ్ళు అన్నీ కొనుక్కొని పెట్టుకొని అమెరికా దగ్గర నుంచి మీరు వాడకపోతే ఏం చేసుకుంటారు, రేపు చతల పడేస్తారు, అది ఎక్స్పైరీ డేట్ అయినాక. వాడాలండి. సౌదీ అరేబియా ఇన్ని ఎయిర్క్రాఫ్ట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, F-35 ఉంటున్నాం, అది ఇదని అగ్రిమెంట్ అని చేసుకుని ఏం చేస్తున్నారు, ఉన్న ఎయిర్క్రాఫ్ట్ ఏం చేస్తున్నారు మీరు అందరు కలిసి ఇరాన్ మీద దాడి చేస్తే ఒక వారం లోపల ఇరాన్ విల్ బి ఫినిష్డ్. ఇటువైపు నుంచి అమెరికా కొడతారు, అటువైపు నుంచి ఇజ్రాయెల్ కొడతారు, మీరు ఇటువైపు నుంచి. ఇరాన్కి ఎక్కడ వెళ్ళాలని అర్థం కాదు, ఎటువైపు తిరగాలని అర్థం కాదు, వాళ్ళకి అంత కన్సిస్టెంట్గా కొట్టాల్సి వస్తుంది. అది ఇప్పుడు బయటకు వస్తుంది. వీళ్ళు ఫెడప్ అయిపోయారు గల్ఫ్ నేషన్స్. ట్రంప్కి ఎప్పుడో చెప్పారు, ఫస్ట్ టైం యుద్ధం చేసినప్పుడు 40 రోజుల తర్వాత సీజ్-ఫైర్ వీళ్ళే తీసుకొచ్చారు, ఈ గల్ఫ్ నేషన్సే. వద్దు గొడవ ఎందుకు, మనం సీజ్-ఫైర్ పెట్టుకుందాం, ఆ సీజ్-ఫైర్ టైంలో మనం మాట్లాడదాం అని చెప్పి. ఏమైంది, ఏం కాలేదు. అప్పుడే ఇజ్రాయెల్ కూడా చెప్పారు, ఈ సీజ్-ఫైర్ పనికిరాదు, ఇది ఇరాన్ ఏం చేస్తారు, వాళ్ళ మిసైల్ యూనిట్స్ని అంతా రీఆర్గనైజ్ చేసుకుంటారు, వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ ఎక్కడెక్కడ మీరు బాంబ్ చేశారు లాస్ట్ జూలై, అది కూడా వాళ్ళు కంప్లీట్గా రీఆర్గనైజ్ చేసుకుంటారు. వాళ్ళ ఆయుధాలు ఒక చోటు నుంచి ఒక చోటు తెచ్చుకుంటారు, వాళ్ళ కమాండర్స్ చనిపోయిన వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళని షిఫ్ట్ చేసి కమాండ్ మార్చుతారు. ఇదన్నీ వాళ్ళు చేశారు కూడా. ఇది చేసిన తప్పు. నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తుంటాను, దీనికి రెలవెంట్ కాదు కానీ ఎగ్జాంపుల్ అది. మన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు
నక్సలైట్స్ని చర్చలకు పిలిపించారు. అవును. ఇప్పుడు మన ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ ఒక 2 నెలలు విరమణ ఉండే, కాల్పుల విరమణ, సీజ్ ఫైర్. నక్సలైట్స్ ఏం చేశారు, ఒక టీంను పంపించారు నెగోసియేషన్, రామకృష్ణ వీళ్ళందరూ వచ్చారు. మిగతా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కంప్లీట్ వాళ్ళ ఆయుధాలు మూవ్ చేసుకున్నారు. ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ. కమాండ్ కొంతమంది ఇక్కడ లీడర్షిప్ని ఇక్కడ లీడర్కి మార్చారు, ఇక్కడ కమాండర్ని ఇక్కడ మార్చారు, ఇక్కడ దళాలు ఇక్కడ మార్చారు, అన్నీ చేసుకున్నారు. పోలీసు వాళ్ళు చూస్తూ నిలబడితే ఏం చేయలేకపోయారు, ఎందుకంటే కాల్పుల విరమణ. ఇదే ఇప్పుడు కూడా జరిగింది. యూఎస్ కనిపిస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు, కానీ ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు సీజ్ ఫైర్ పోయింది అందుకంటున్నాడు ట్రంప్. దానికి సీజ్ ఫైర్ లేదు కదా, ఐ కెన్ ఫైర్ ఆన్ యూ. మీరు ఆయుధాలు జరిపారనుకోండి, మీకు కొడతాం, అప్పుడే వీ విల్ హిట్ యూ. ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు ఫైరింగ్ జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు షిప్ మీద దాడి చేస్తే వీళ్ళు డిస్ప్రపోర్షనేట్ రెస్పాన్స్. ముందు ప్రపోర్షనేట్ ఉండే, నేను చెప్పాను చూడండి, 2 కొడితే 2, ఇప్పుడు 2 కొడితే 80 కొడుతున్నారు. డిస్ప్రపోర్షనేట్. ఇది యుఎస్ స్ట్రాటజీ. మళ్ళీ ఇప్పుడు యుఎస్ వాళ్ళ 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అక్కడ ఉండే, అబ్రహాం లింకన్ అండ్ జార్జ్ డబ్ల్యూ బుష్. ఈ 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని అక్కడ ఉంచమన్నారు. పాసిబ్లీ మనకి ట్యూస్డే, వెనస్డే ఆర్ 17th తర్వాత ఒక బ్లాకేడ్ జరగవచ్చు. పాత బ్లాకేడ్, ఇరాన్ షిప్స్ని బయటికి వెళ్ళనియము, ఇరాన్కి వెళ్ళే షిప్స్ని రానియము. అప్పుడు ఇరాన్ ఏం చేస్తారు, మళ్ళీ షిప్పుల మీద దాడి చేస్తారా, మళ్ళీ అమెరికా ఫైర్ చేస్తారా? ఈసారి ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు, ఈసారి జరగబోయే యుద్ధం ఇరాన్ ఉండదు. పాత డైలాగ్ మళ్ళీ, మొత్తం ధ్వంసం చేసేస్తాం, బ్రిడ్జ్లు కొట్టేస్తాం, ఎలక్ట్రిసిటీ కొట్టేస్తాం, డీసాలినేషన్ ప్లాంట్ కొట్టేస్తాం. కానీ జరుగుతుందో లేదో తెలియదు, ఎందుకంటే ట్రంప్ చెప్తుంటారు కానీ చేయడు. అమెరికాలో ఒక టర్మ్ కూడా ఉంది దానికి, టాకో, ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని. చెప్పిన మాట మీద విలువ లేదు ఆయన. ఒకరోజు ఒకడు అంటారు, ఈ నెక్స్ట్ డే నో అంటాడు, 3rd డే ఎస్ అంటాడు, మళ్ళీ 4th డే నో అంటారు. ఇది సో ఇప్పుడు ట్రంప్కి ఎక్కువ ఆప్షన్స్ లేవు, ఎందుకంటే ఆయన ఇరాన్ ముందు ఒక వీక్ లీడర్గా కనిపిస్తున్నారు. ఇరాన్ ఏదే ధమ్కి ఇస్తున్నారు, ఏం చెప్పట్లేదు ట్రంప్. ఓకే, ఎక్కడో ఉన్న నెటన్యాహుని, ఎక్కడో ఉన్న హెజ్బుల్లాని దీంట్లో తీసుకొచ్చారు. ఎందుకు? ఒప్పందంలో లెబనాన్ ఎక్కడో ఉంది, లెబనాన్తో వీళ్ళకి ఏం సంబంధం ఇరాన్కి, కానీ తీసుకొచ్చారు. దాంట్లో ఇంక్లూడ్ చేశారు. అది పాకిస్తాన్ అండ్ ఖతర్ కలిసి ఆడిన ఆట అది. ఎందుకంటే హెజ్బుల్లా లీడర్స్ అందరూ కూర్చున్నది ఖతర్లో, మెయిన్ లీడర్స్ అందరూ అక్కడ ఉన్నారు. హమాస్ కూడా మొత్తం టాప్ లీడర్షిప్ ఖతర్లో ఉన్నారు. వాళ్ళ ఓన్లీ సోల్జర్స్ అక్కడ ఉన్నారంతే. వీళ్ళు లీడర్లు ఎంజాయ్ చేసుకుంటున్నారు ఇక్కడ ఖతర్లో. సో ఖతర్కి ఒక సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది. పాకిస్తాన్ దగ్గర అయితే ఏం లేదు, వాళ్ళు ఏం చెప్పినా కానీ ఎస్ అంటారు వీళ్ళు. అది ఆ పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా స్క్రాప్ చేసేసేయాలి, బికాజ్ ఇట్స్ వెరీ పువర్లీ డ్రాఫ్టెడ్. నేను చెప్పాను చూడండి, ఒక ఫుల్ స్టాప్ కామా కూడా లేకుండా, కామన్ సెన్స్ లేకుండా డ్రాఫ్ట్ చేశారు. దాన్ని మంత్లీ కంప్లీట్గా రీడ్రాఫ్ట్ చేస్తే సంతకం పెట్టారు, ట్రంప్ అంతా కరెక్టే, ఈవెన్ షబాజ్ షరీఫ్ సంతకం పెట్టారంటున్నారు, వాళ్ళు సంతకం పెట్టారు, గాలిఫాఫ్ అంటున్నారు. సంతకం పెట్టి ఏం చేసుకుంటారు? దాని మీద డిస్కషనే జరగట్లేదు, ఇప్పుడు జరగదు కూడా. 60 రోజులలో చర్చలు జరిగి 60 రోజుల తర్వాత మేము ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి మాట్లాడిన వీళ్ళు అసలు 60 రోజులు కాదు, 2 రోజుల గ్యాప్ కూడా ఇవ్వకుండా మళ్ళీ ఇది ఎక్కడ మొదలైందో అక్కడ తీసుకొచ్చి మళ్ళీ పెట్టారు, ఇంకా ఎక్కువ చేస్తున్నారు. కానీ దీనివల్ల ఇప్పుడు వీళ్ళు ఈగోలకు పోవడం వల్ల మా అన్ని ప్రైజెస్ పెరిగిపోయి ఇప్పుడు గోల్డ్ కొనాలన్నా ఏది అన్నా, ముఖ్యంగా చూసుకున్నట్టయితే సామాన్యులకి పెట్రోల్ అనేది నిత్యావసరం, తినేదానికైనా పెట్రోల్ అనేది చాలా అవసరం. ఇప్పుడు వాటి ప్రైజెస్ రోజు రోజుకి ఇంకా ఇంక్రీజ్ అయితే పరిస్థితి ఏంటంటే ఇంక్రీజ్ కాదు, అదైతే కాదు. ఎందుకంటే స్టేట్ ఆఫ్ హార్మస్ నుంచి షిప్పులు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు పాత సిస్టమ్ లాగా కాదు, పాత దాంట్లో కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. యుద్ధం కన్నా ముందు ఒక రోజు 120 షిప్పులు అక్కడికి ఇక్కడికి వస్తున్నాయి, అంటే పర్షియన్ గల్ఫ్కి వెళ్ళడము, అక్కడి నుంచి బయటికి రావడము స్టేట్ ఆఫ్ హార్మస్ నుంచి. ఇప్పుడు అది 70-80 అయిపోయింది, అంత తక్కువైంది. కానీ ప్రొటెక్షన్ ఇస్తున్నారు, యూఎస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. వాళ్ళ హెలికాప్టర్స్ కానీ అన్ని పైన తిరుగుతుంది, వాళ్ళ రాడార్స్ చెక్ చేస్తున్నారు. ఇరాన్కి కోపం ఏంటంటే ఇరాన్ కావాల్సిన వీళ్ళు వినట్లేదు, అంటే ఇరాన్ వైపు నుంచి వెళ్ళమంటున్నారు స్టేట్ ఆఫ్ హార్మస్లో, వీళ్ళేమో ఒమాన్ వైపు నుంచి వెళ్తున్నారు. అది వాళ్ళ కోపం. ఒక ఇరాన్ వైపు నుంచి ఇట్లా వెళ్తే టాప్ పోర్షన్ ఇట్లా ఉందమ్మా, ఇరాన్ ఇక్కడ ఉంది, ఒమాన్ ఇటు ఉన్నారు కింద, అంటే ఒక 30-40 కిలోమీటర్ల విడ్త్ ఉంది, దీనికి వెడల్పు ఉంది. ఇరాన్ వైపు నుంచి వెళ్తున్నప్పుడు వీళ్ళు ఇరాన్ వాళ్ళు ఈ షిప్ పర్మిషన్ తీసుకోవాలంటున్నారు. వాళ్ళ ఐడియా ఏంటంటే ఒక 6 వారాల తర్వాత టోల్ కలెక్ట్ చేద్దాం వీళ్ళ దగ్గర. యుఎస్ అంటున్నా ఛాన్సే లేదు అంటున్నా. అదే సో ఇరాన్ ఎందుకు చెప్పాలి, ఒమాన్ వైపు నుంచి వెళ్ళండి, మీకు ప్రాబ్లం ఏంటి? మీరే అన్నారు కదా 60 రోజుల తర్వాత చూసుకుందాం. 60 రోజుల తర్వాత చూసుకుందాం, ఈ షిప్పులు ఇప్పుడు పోనీయండి. కాదు, మేము చెప్పిందే వినాలి. ఇది ఏమైపోయిందంటే రెవల్యూషనరీ గార్డ్స్, అక్కడున్న రెవల్యూషనరీ గార్డ్ కమాండర్ ఎవరు ఉన్నారో, 1, 2, 3, 4, 5 తెలియదు మనకి, వాళ్ళకి తెహరాన్కి కనెక్షన్ లేదు. ఇప్పుడు తెగిపోయింది కనెక్షన్ అంతా, వాళ్ళు వినట్లేదు.
వాళ్ళు చెప్పుంటారు తెరాన్ వాళ్ళు చేయకుండా మళ్ళీ ప్రాబ్లం అవుతుందంటే వీళ్ళు వినట్లేదు. కాదు, ఎట్లా చేస్తారు అట్లా? మా సుప్రీం లీడర్ని చంపారు చూడండి, మేము బ్లాక్ చేసేస్తాం షిప్పులన్నీ, పోనీయం మేము. వీళ్ళేమంటున్నారంటే మాతో కోఆర్డినేట్ చేయాలి. ఆ వర్డ్ ఉంది ఒప్పందంలో, 5th కాలంలో 5th పారాగ్రాఫ్ అదే ఉంది, 0.5. కానీ మీతో కోఆర్డినేట్ చేయడం ఒకటి, మీరేమో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీ షిప్ యూరోప్ నుంచి వచ్చిన మీరు రిటర్న్ వెళ్ళిపోండి. అరే అది ఎట్లా అవుతుంది? అది దానికోసం ఒమాన్ వైపు నుంచి వెళ్తున్నారు అందరూ. అక్కడేమో యూఎస్ వాళ్ళ ప్రొటెక్షన్ ఇస్తున్నారు, ఏ షిప్ మీద దాడి చేయకుండా చూసుకుంటున్నారు. అది ఇరాన్కి పడట్లేదు. ఇరాన్ ఏమంటారు, కాదు కాదు మా వైపు నుంచే వెళ్ళాలి మీరు, సారీ ఇట్ వోంట్ హ్యాపెన్. అది జరగదు టోల్, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. అది వీళ్ళు ముందు పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ టైంలో యూఎస్ రియాక్ట్ కావాలండి, చేయలేదు. ఇదంతా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ ఖత్తర్ అండ్ పాకిస్తాన్, స్పెషలీ పాకిస్తాన్. ఫస్ట్ స్టేజ్లో ఖత్తర్ కూడా లేకుండే. పాకిస్తాన్ వాళ్ళు డ్యాన్స్ చేయాలంటే డ్యాన్స్ చేస్తారు, ఇరాన్ అమెరికా చెప్తారు డ్యాన్స్ చేయాలంటే చేస్తారు. వాళ్ళకి పవర్ లేదు. సో ఎప్పుడైనా ఒక ఒప్పందంలో సరి మనం గుర్తుపెట్టుకోవాలి, ఒప్పందంలో నడిమిట్లో కూర్చున్న మీడియేటర్ చాలా పవర్ఫుల్ ఉండాలి. అదే అంటున్నా, మీరు ఇప్పుడు ఒకరితో డిస్ప్యూట్ ఉంది మీకు, మీరేం చేస్తారు, ఒక పెద్ద మనిషిని తీసుకొస్తారు, ఆయన కూర్చోబెడతారు. ఎందుకంటే మీరు ఇద్దరు ఆయన రెస్పెక్ట్ చేస్తారు, ఆయన చెప్పిన మాట వింటారు, లేకుంటే ఆయన యాక్షన్ తీసుకుంటాడు. ఆయన అది మీ రిలేటివ్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, పెద్ద ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అని చెప్తారు ఏదో మాట్లాడి, వీళ్ళు కొంచెం లొల్లి ఎక్కువ, సౌండ్ ఎక్కువ చేశారు, తక్కువ చేయాలంటారు, అప్పుడు వింటారు. ఇది పాకిస్తాన్ ఎవరు పాకిస్తాన్ అసలు ఎవడు పట్టించుకోడు వాళ్ళని. అదే వచ్చిన ప్రాబ్లం. తర్వాత ఖత్తర్ని తీసుకొచ్చారు దానికోసం. యూఎస్ తెలిసిపోయింది పాకిస్తాన్ మాట ఎవరు వినట్లేదు, వాడు ఫుట్బాల్ ఆడేలాగా ఇక్కడ కొడుతున్నారు, వీళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ కొడుతున్నారు వాడిని. ఓకే, ఇస్లామాబాద్లో ఒక రూమ్లో వాళ్ళు కూర్చున్నారు, ఒక రూమ్లో వీళ్ళు కూర్చున్నారు, ఒక కాగితం తీసుకొని ఇక్కడ పరిగెత్తారు, అదే కాగితం తీసుకొని మళ్ళీ ఇక్కడ పరిగెత్తారు. ఇదే నడుస్తుంది అప్పటి నుంచి. లిటరలీ ఇంగ్లీష్లో చెప్పాలంటే దే మేడ్ అ ఫూల్ ఆఫ్ అమెరికా, అంతే. పక్క ఈడియట్ లాగా వాళ్ళు తయారు చేశారు అమెరికాని. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి తెలిసిపోయింది ఇది ఏం పనికిరాదు, ఈ సీజ్ఫైర్ కానీ ఈ ఎంఓయూ కానీ ఏం పనికిరాదు. వీ హ్యావ్ టు గో బ్యాక్ టు కెనెటిక్ వార్ అంటారు వాళ్ళు, అంటే యుద్ధం మొత్తం యుద్ధంకి వెళ్ళరు, పాత సిస్టమ్ లాగా స్పెసిఫిక్ టార్గెటెడ్ యుద్ధం చేస్తారు. ఇప్పుడు బ్రిడ్జిలు కొట్టేస్తారు, రైల్వే ట్రాక్లు కొట్టేస్తారు. కాకుండా మొన్న వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్ మీద దాడి చేశారు, విచ్ ఇస్ వెరీ డేంజరస్. ఇప్పుడు దాకా మనకు తెలియదు దాని డ్యామేజ్ ఎంత జరిగిందని. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా రేడియేషన్ రిపోర్ట్స్ ఏం రాలేదు. ఒక న్యూక్లియర్ ప్లాంట్ మీద మనం కూడా ఆపరేషన్ సింధూర్ టైంలో కిరాణా హిల్స్ని కొట్టాం మనం. కానీ అక్కడే వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది, ఒకటి డెపో ఉంది, వెపన్స్ డిపో. కానీ మనం ఏం చేసాం, వాళ్ళ మొత్తం కొట్టకుండా ఎంట్రన్స్ కొట్టాం అంతే. ఒక కొండ కింద ఉంది అది ఎంత. ఇప్పుడు అదే చేస్తారు వీళ్ళు, బయట పెట్టరు, వర్క్షాప్ లాగా ఒక ఓపెన్ లాగా పెట్టరు. ఇప్పుడు ఈవెన్ ఒక కవర్డ్ పార్కింగ్ వేర్ హౌస్ లాగా కూడా పెట్టరు, ఎందుకంటే మీకు ఈజీగా బాంబ్ చేయొచ్చు. ఇది అంతా కొండ కింద ఉంటుంది కంప్లీట్గా. కొట్టినప్పుడు మనం ఏం చేస్తాం, ఎంట్రన్స్ కొడితే మొత్తం పడిపోయింది అది కూడా. ఈవెన్ మన యూఎస్ జూలైలో చేసిన బాంబింగ్ కూడా అట్లే చేశారు, బంకర్ బస్టర్ బాంబ్స్ యూస్ చేశారు వాళ్ళు, ఇజ్రాయెల్తో సహా. అప్పుడు వాళ్ళు B-2 బాంబర్స్ తీసుకొచ్చారు యూఎస్ నుంచి న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కొట్టడానికి. ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడు న్యూక్లియర్ డస్ట్ అని చెప్తున్నారు ఇది. సో దాన్ని ఇప్పుడు సపరేట్, దాన్ని ఇప్పుడు దిగడం ఇంపాసిబుల్. అది కొండకే ఉండిపోయింది, అది ఆల్మోస్ట్ దాన్ని అంత్యక్రియలు అయిపోయినాయి అక్కడే. కానీ వీళ్ళు మళ్ళీ దాన్ని తవ్వి బయటికి దిగొచ్చు కావాలంటే. కానీ చాలా రేడియో రియాక్టివ్ అది. ఏమైనా అయితే రేపు 5 రోజులు చనిపోతారు మనుషులు. సో ఎనీవే, ఇప్పుడు దాన్ని అందరూ పక్కన పెట్టారు. ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఇస్ ద మెయిన్ న్యూక్లియర్ వెపన్. ఇరాన్ దగ్గర ఉన్న అన్నిటికంటే పెద్ద ఆయుధం ఈజ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. దాన్ని అమెరికా రైట్ ఇవ్వట్లేదు, నో. ఒకసారి అది ఇరాన్ చేతి నుంచి పోయింది అనుకోండి, ఇరాన్ది మెయిన్ నెగోషియేటింగ్ టూల్ పోతుంది, వాళ్ళ ట్రంప్ కార్డు పోతుంది, ట్రంప్తో నాడే ట్రంప్ కార్డు పోతుంది. వాళ్ళు ఏం చేయలేరు దాని తర్వాత, ఎవ్వరు పట్టించుకోరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు సీరియస్ ఎందుకు తీసుకుంటున్నారు, బికాజ్ దే కెన్ క్లోజ్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. మీరు ఎప్పుడు కావాలంటే ట్యాప్ ఆఫ్ చేసేటట్లు ఆఫ్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ బాంబింగ్ జరిగిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది, ఇప్పుడు యూఎస్ మమ్మల్ని ఇట్లా చేయనియరు. మేము 2 షిప్పుల మీద దాడి చేస్తే వాళ్ళకు 200 బాంబులు కొడతారు మా మీద. ఎవడు బాంబు వేసి వాని మీద తల మీద తీసుకొచ్చి కొడతారు. అదైతే చేశారు కూడా ఈసారి. వాళ్ళకి తెలుసు ఎక్కడి నుంచి వచ్చింది మిసైల్కి, అంతా రూట్ తెలిసిపోతుంది, శాటిలైట్ ఇమేజరీ ఉంది వాళ్ళ దగ్గర. పెద్ద పనేం కాదు. రాడార్ సిస్టమ్స్ ఉన్నాయి, రాడార్ ట్రాక్ చేస్తుంది ఎక్కడి నుంచి వచ్చినాయి మిసైల్ అని చెప్పి అక్కడ కొడతారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 1 వీక్ 10 days మనం చూడాల్సింది ఇంకా ఏదైనా డెవలప్మెంట్ జరగవచ్చా. చర్చలు అయితే నాకు కూడా ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు, ఖత్తర్ వెళ్ళారు, అదే నథింగ్ విల్ హ్యాపెన్, ఏం జరగదు. ఖత్తర్ వెళ్తారు, మాట్లాడతారు, వాళ్ళంటారు తర్వాత చూద్దామంటారు. ఇప్పుడు ఇరాన్లో లీడర్షిప్ కన్ఫ్యూజన్ ఉంది. ఖమనీ కొడుకు
ముస్తఫా ఖమేనీ కనిపించట్లేదు. ఎన్ని రోజులు ప్రజలు మా లీడర్ ఉన్నాడు అని బిలీవ్ చేస్తారు? ఇది పాత సోవియట్ యూనియన్లో వీళ్ళ లీడర్ చనిపోతే లెనిన్ కానీ స్టాలిన్ కానీ ఈవెన్ బ్రెజ్నెవ్ వాళ్ళు ఒక నెల పాటు చెప్పారు చనిపోయినారని, కూడా తెలియదు కూడా ఎవరికి. కొంతమంది 1 వారాల తర్వాత కన్ఫర్మ్ చేస్తారు, కొంతమంది నెల పాటు చెప్పరు. అన్నీ నార్మల్గా నడుస్తుంటుంది, కానీ ఈయన మంచిగా అనిపించాడు. సో లాస్ట్లో అనౌన్స్ చేస్తారు, ఎస్ చనిపోయారు, ఒక నెల ముందు చనిపోయారు, ఏదో హార్ట్ ప్రాబ్లం ఉంటే ఏదో ఉండని. దాని తర్వాత మళ్ళీ ఆయన్ని 1 మంత్ తర్వాత బరీ చేస్తారు. దానికి పెద్ద ప్రాసెస్ ఉంది. ఇది కూడా అదే జరిగింది అనుకుంటాను. ఈ ముస్తఫా ఖమేనీ అనే మనిషి, ఆయన కాళ్ళు లేదో చేతులు లేదో లేకుంటే తల మీద బాంబు పడ్డదో ఇంజరీ అయిందో ఏదో తెలియదు, కానీ ఆయన కోమాలో ఉన్నాడో ఏం తెలియదు మనకి. ఇవాళ దాకా బయట కనిపించట్లేదు. ఇరాన్ ఏమంటున్నారంటే ఆయన బయట వస్తే ఇజ్రాయెల్ ఆయన్ని ఫినిష్ చేసేస్తారు. అది ఇజ్రాయెల్ చెప్పేశారు ఆల్రెడీ. దానికోసం హైడ్ అయ్యి తన ప్రాణాన్ని కాపాడుకోవడము, తర్వాత బయటికి వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. అంటే బయటకు వచ్చారంటే ఇంకా ఇప్పటికైతే ఇంకా అంతే చాటుగానే ఉండి ఇజ్రాయెల్కి తెలుసు ఆయన ఎక్కడ ఉన్నాడు. తెలిస్తే ఇప్పటి దాడి జరిగింది అంటే అమెరికా చెప్పుంటారు, ఇప్పుడు ఏం చేయకండి, వాడు అట్లనే వాడున్నాడు అక్కడ. ఇజ్రాయెల్ ఎప్పుడు చేస్తారు? అక్కడున్న ప్రజలు ఈయన పోయిందని తెలిస్తే అక్కడున్న రెజ్యూమ్ పడిపోతుంది, గవర్నమెంట్ పడిపోతుంది. దానికోసం ఆయన్ని సుప్రీం లీడర్గా చేశారు వీళ్ళు. ఇంక చాలామంది ఉండే ఆయనకన్నా క్వాలిఫైడ్ అన్న వాళ్ళని చేయలేదు. ఎందుకు? ఖమేనీ కొడుకు, ఆయనకి ఇంకా 3 కొడుకులు ఉన్నారు. మొన్న ప్రేయర్స్ వాళ్ళే లీడ్ చేశారు పరియల్ టైంలో. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఖమేనీ, ముస్తఫా ఖమేనీ పోయింది అనుకోండి, దెన్ న్యూస్ అట్లా వస్తే ఇరాన్లో ఉన్న రెవల్యూషనరీ గార్డ్స్ ఒకవైపు వెళ్ళిపోతారు, లీడర్షిప్ ఇంకో వైపు వెళ్ళిపోతారు, ముల్లాలు ఇంకో వైపు వెళ్ళిపోతారు. దాంతోనే అమెరికా ఇజ్రాయెల్ వచ్చి బాంబ్ చేస్తే అప్ ఫినిష్ అంతే. ఇప్పుడు అదే మెయిన్ ప్రాబ్లం అనమాట. ఎనీవే మనం చూద్దాం, ఇంకా టైం ఉంది. ఒక వారం పాటు ఏం జరుగుతుందో చూసి దాని తర్వాత బహుశా ఏమైనా అప్డేట్స్ ఉంటే మనం మాట్లాడచ్చు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.